సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. సో నాకు ఒక డౌట్ సార్, మిమ్మల్ని రాజమౌళి గారిని చూసి ఎవరన్నా అంటే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా మీరు రాజమౌళి గారా అని అడిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ఉన్నాయండి. ఇవి ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి. ఆయన పేరు చెప్పుకున్న అడ్వాంటేజ్ తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అవునా? ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్. రీసెంట్గా ఐ వెంట్ టు చెన్నై. అక్కడ వేరే షూటింగ్ లొకేషన్స్ చూద్దామని ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్కి వెళ్ళాం. అక్కడ సెట్కి వెళ్ళగానే అక్కడ పక్కన వేరే షూటింగ్ జరుగుతుంది. అందరూ వచ్చి అలర్ట్ అయిపోయి సార్ 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 వంద సార్ వాంగ సార్ వాంగ సార్ అని చెప్పి దారుణంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఏంటిది, నేను ఆంధ్ర వరకు తెలుసు, తమిళనాడులో నేనేం చేయలేదు అంటే ఒక్క ప్రాజెక్ట్ ఒక్క మూవీ చూసాను, దట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ మూవీ. ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారేంటి వీళ్ళు గారా తెలుసు. అచ్చా మన తెలుగులో కూడా చాలా మంది తమిళ్లో డిఓపిస్ అందరూ వస్తారు కదా అనుకున్నా. ఆఫ్టర్ 5 to 10 minutes దెన్ దే టోల్ మీ, సార్ మీ నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్, సెట్స్ లోకి వెళ్తుందా, మహేష్ బాబు అది అంటారు. అమ్మా రాజమౌళి అంటే నేను ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు. నేను షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నా నెక్స్ట్ మూవీ గురించి ఏమన్నా చెప్తున్నారేమో, నేను ఇంకా అంత పెద్ద హీరోని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎందుకు ఎంత బిల్డప్ వేస్తానంటే దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు మీరు? కాదండి నేను రాజమౌళి కాదని చెప్పారా? ఏం చెప్తాను ఇంకా, దట్స్ వాట్ ఐ సెడ్, సీ ఐ యామ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఐఎమ్ నాట్ రాజమౌళి, ఐఎమ్ రవి వర్మ అంటే. దెన్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్, ఎవరో ఒకరు ఎక్కడో చాటు రిలేషన్ చూసే ఉంటారు. సమ్ పీపుల్ రికగ్నైజ్, సమ్ పీపుల్ డోంట్. సో బియర్డ్ అండ్ హెయిర్ కి కూడా అందుకనే కలర్ వేయట్లేదు సార్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దామని. అది కాదు, ఇది సాల్ట్ అండ్ పెప్పర్ లో రావడానికి ది మెయిన్ రీజన్ ఇస్ ఐ డిడ్ మొగల్ రేక్లో. అండ్ నేను ఫస్ట్ మూవీస్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్, ఐ గాట్ ఇన్ టు టెలివిజన్. టెలివిజన్ నుంచి మళ్ళీ మూవీస్కి రావాలంటే టెలివిజన్లో ఆల్మోస్ట్ లైక్ 6 years 7 years ఎవ్రీ డే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ సీన్ మీ. చూసి మొహం మొత్తేసి ఉంటుంది. సో ఇదే రవివర్మ కొత్తగా కనిపిస్తాను కానీ మళ్ళీ సినిమాలో యాక్సెప్ట్ చేయరన్నా నాకు నేను ఎవాల్యుయేట్ చేసుకుని ఐ థాట్ ఓకే గెటప్ మారుస్తాం అని చెప్పి సాల్ట్ అండ్ పెప్పర్లోకి వచ్చాను. ఓకే, సో మీరే అన్నారు టెలివిజన్ వాళ్ళని థియేటర్లో చూడడానికి జనాలు ఇష్టపడరు అనే స్టేట్మెంట్కి మీరేమంటారు సార్? ఇష్టపడరు అని కాదు, యాక్సెప్టెన్స్ వాళ్ళకి రావాలంటే మనం చూపించే విధానం మారాలి. సో బేసికలీ మనకు అన్ఫార్చునేట్లీ మన ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే ద డే ఫర్ నువ్వు లాంచింగ్ ఏ హీరోగా లాంచ్ అయితే హీరోయే, నువ్వు స్టార్టింగ్ నుంచి విలన్గా లాంచ్ అయితే విలన్నే, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా లాంచ్ అయితే పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్గా లాంచ్ అయితే డాక్టరే, అందరూ ఆ డాక్టర్ క్యారెక్టర్స్కే పిలుస్తారు. సో అది ఏంటంటే దే డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యూ, ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ దెన్ యూ విల్ నో అతను చేయగలడా లేదా అన్నది. సో షారుఖ్ ఖాన్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ప్రకాష్ రాజ్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ఇలా చాలా మంది ఉన్నారు. దీస్ ఆర్ జస్ట్ 2 examples. సో మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా? డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే, అంటే దట్ వాజ్ ద ఇంట్రెస్ట్. ఓకే, సో వెన్ యూ లెర్న్ డైరెక్షన్, యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు నేర్పుతారు. ఓకే, సో దట్ డైరెక్టర్ అన్నవాడికి నటన కూడా రావాలి. If you want the actor to give that kind of output, you have to act and show, like what Rajamouli garu do. ఆయన ప్రతి సీన్ ప్రతి షాట్ వాళ్ళ ఆర్టిస్టులతో చేసి చూపిస్తారు, అదే ఆయన చేసి వాళ్ళ ఆర్టిస్టులు చూపిస్తారు. సో అలాగ మనం తెలుసుకోవాలని చెప్పి దట్స్ హౌ ఐ లెర్న్డ్. ఓకే, సో అలా డైరెక్టర్గా ఉన్న మీరు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలా అయ్యారు అసలు? ఫస్ట్ వచ్చి ఆర్జీవి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే, అంటే ఐ వాంటెడ్ టు జాయిన్ దేర్, ఐ డెంట్ పర్మనెంట్గా ఏం జాయిన్ అవ్వలేదు, ఐ వాజ్ ట్రయింగ్ దేర్. అక్కడ సుబ్బరాజు గారు అని హీ వాజ్ ఇన్ఛార్జ్ దేర్, అంటే ఆయన బాగా అవుతారు అన్నమాట ఆర్జీవి గారు. సో ఆయన్ని కలిసి ఇలా ట్రై చేస్తున్నాను అని వన్ ఆఫ్ మై కజన్స్ టుక్ మీ దేర్. సో దే గేవ్ అ బ్రీఫింగ్ దట్ దిస్ ఫెలో ఇస్ టు వర్క్ ఇన్ సింగపూర్. ఇటు సింగపూర్లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు డైరెక్షన్ అని తిరుగుతున్నాడు. సింగపూర్లో జాబ్ వదులుకుని డైరెక్షన్ కోసం వచ్చారా? వదులుకోలేదండి, నేను వచ్చింది సమ్ కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఓకే, తర్వాత September 11th ఇష్యూ అవ్వడం, దెన్ నేను కంపెనీకి అయితే వెళ్ళాలి యుఎస్, అది కొన్నాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టడం, అక్కడికి వెళ్ళి బెంచ్ మీద ఉండే బదులు ఇండియాలో ఉండడం బెటర్ కదా అని నేను ఇక్కడ ఉండిపోవడం. మీన్ వైల్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ డైరెక్షన్, దెన్ అక్కడి నుంచి అది నేర్చుకుని రాగానే ఐ వాంటెడ్ టు జాయిన్, బికాజ్ నాకు అప్పుడున్న విసినిటీలో నాకు అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇస్ ఆర్జీవి. సో చిన్నప్పుడు అంటే నా ఫ్రమ్ శివ దగ్గర నుంచి ఆయన వెరీ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే వరకు అప్పటికి ఐ థింక్
కంపెనీ అనుకుంటాను, కంపెనీ వచ్చింది, సర్కార్ వచ్చిందో లేదో ఇంకా తెలియదు అప్పటికి. సో అదే వైబ్లో ఉండేవాడిని, ఆర్జీవీ వైబ్లో. సో ఇటువంటి టెక్నీషియన్ దగ్గర జాయిన్ అయితే యూ కెన్ లెర్న్ సంథింగ్, బికాజ్ ఆయన నుంచే లెట్ ఇట్ బి తేజ అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, ఇంకా చాలా మంది డైరెక్టర్లు. సో హీ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. మా అప్పుడు దాకా ఒక మోసపాట్లో వెళ్ళే సినిమాలు అన్నింటినీ మార్చేశారు ఆయన. సో ఏదైనా నేర్చుకుందామని వెళ్ళాను. బట్ అక్కడ ఆయన దగ్గర అవకాశం కంటే సుబ్బరాజు గారు నాకు తీసుకున్న లెక్చర్ వల్ల అనుకోకుండా ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. అంటే ఆయన సజెషన్ అవ్వచ్చు, ఆయనతో పాటు అక్కడ జేడి చక్రవర్తి గారు ఆయన ఇచ్చిన సజెషన్స్ కావచ్చు. ఇలా ఈవీవి స్టార్టింగ్ విత్ న్యూ హీరోస్, 6 హీరోస్ లాంచ్ చేస్తున్నారు, వై డోంట్ యు గివ్ అ ట్రై. సో అక్కడి నుంచి కృష్ణుడు దే ఓన్లీ గైడెడ్ మీ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తీసుకుని ఆ పోర్ట్ఫోలియోతో ఈవీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఈవీవి గారి దగ్గరికి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోవడం. అక్కడ చాలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయినాయి నాకెందుకంటే అప్పటికి ఒక డైరెక్టర్ని అప్రోచ్ అవడం ఎలాగో తెలీదు, ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి మన జనరల్ రెగ్యులర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేది ఎలాగో తెలీదు. సో నేను అప్పుడే సింగపూర్ నుంచి వచ్చాను, మొహమాటం లేదు, ఏం లేదు. ఎవరన్నా కనిపిస్తే సార్ అని దండాలు పెట్టడం, కాళ్ళకు ముక్కడం అలాంటివి రావు, మనకి సాఫ్ట్వేర్ లో లేదే అది బేసిక్గా రావు. సో డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలిసేయడం, అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఇలా సో ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను, మీరు కొత్త హీరోని తీసుకుంటున్నారని విన్నాను, సో ఐఎమ్ హియర్ విత్ మై పోర్ట్ఫోలియో అన్నాడు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదే, చెప్తే నీకు ఎవరు చెప్పారన్నారు. నాకు నా సోర్సెస్ ద్వారా తెలిసినాయి సార్ అన్నాను. అని కింద ఫోటోలు ఇచ్చేసి వెళ్ళిపోన్నారు, అంటే మేనేజర్కి ఎవరెవరికి వాళ్ళు ఇస్తే వాళ్ళు పక్కన పడేస్తారు, నాకు తెలుసు అండి, ఆర్జీవీ ఆఫీస్లో మేము అదే చేస్తాము, రోజుకి ఒక 100-200 ఫోటోలు వస్తాయి, అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, 1-2 తీస్తాం దాంట్లోని అన్న. సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నా చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకుని అలా చూసుకుంటూ 2 అడుగులు వేసి ఆగిపోయారు ఆయన. దట్ మీన్స్ ఒక ఫోటో ఆయన కొంచెం స్ట్రైక్ అయింది. ఓకే, ఆ ఫోటో చేతిలో పెట్టి కింద వెయిట్ చేయి, నేను పిలిపిస్తాను. ఏ ఫోటో అది? అది కొంచెం నెగిటివ్ షేడ్లో ఉన్న ఫోటో. దట్ వాజ్ లైక్ అ ప్రాన్. మీకు కావాలంటే తర్వాత ఐ ఫార్వర్డ్ దట్ ఫోటో. సో ఆయనకి అది నచ్చి ఓకే అన్నారు. ఆఫ్టర్ దట్ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ అయ్యింది. ఈ గేవ్ మీ అ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఇలా తీసుకుని వెంటనే మళ్ళీ టేబుల్ పెట్టాను. ఏ అన్నారు, సార్ నాకు తెలుగు అంతంత మాత్రం వచ్చి సార్, తెలుగు చదవలేను, నాది సెకండ్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి హిందీ సార్ అన్నాను. ఇది కూడా రాకపోతే ఎందుకు వచ్చారు యాక్టింగ్ అంటే, సార్ నేను మాట్లాడతాను, అదే నా మాతృభాష, బట్ అంత ఫ్లూయెంట్ కాదు సార్, కొంచెం టైం పడుతుంది అంటే, సరే అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకుని ప్రాక్టీస్ చేసి చెప్పాను. ఓకే అన్నారు. ఈ ఆస్క్ మీ టు గో ఆన్ వాచ్ ఫ్యూ మూవీస్, ఎస్పెషలీ నానా పాటేకర్ మూవీస్, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ రెఫరెన్స్ ఇచ్చారు, ఈ సినిమాలు చూడు, ఇటువంటి టైప్లో నీ క్యారెక్టరైజేషన్ ఉంటుందని. వచ్చాను, పెద్ద ఏం తెలియకుండానే యాక్టింగ్ చేసేసాము. ఎడిటింగ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే పర్వాలేదు వీడు ఆర్టిస్ట్ అన్నట్టు. బట్ అదే ఫస్ట్ కదా మీరు చేయడం అయితే. యా ఓకే.